మేము సినిమా ప్లాన్ చేసి దాదాపు 3 years అయింది. కానీ ఎంతోమంది వచ్చి ఎన్నో స్టోరీలు కథలు చెప్పారు. మాకు ఇవన్నీ అనగా సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ వచ్చి ఇతను స్టోరీ చెప్పాడు ఒకటి. కథ చాలా అద్భుతంగా ఉంది. కథకు అతనే టైటిల్ కూడా డిసైడ్ చేశాడు. టైటిల్ కాలేజ్ అని టైటిల్ పెట్టాడు. ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది సినిమా ప్రముఖులతో చర్చించినప్పుడు చాలా బాగుంది, కథ కూడా చాలా బాగుంది, దీనికి మంచి డెప్త్ ఉంది, మంచి రెస్పాన్స్ ఉంటుందని చెప్పారు. సరే, మేము వెంటనే దాన్ని టైటిల్ను 10/20/10 అనుకుంటున్నాం, 20/10/2009 టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాం కాలేజ్ అనేది. ఈలోపు ఇది ప్రాసెస్ జరుగుతుంది, ప్రాసెస్ అంతా జరుగుతుంది. మేము సినిమా తీయడానికి కూడా అనౌన్స్ చేసాం, త్వరలో సినిమా తీస్తున్నామని. తర్వాత కొంతకాలం తర్వాత మేము పేపర్లో చూసాం, కాలేజీ సినిమా మహేష్ బాబు పెడుతున్నట్టు పేపర్లో వచ్చింది. అది మేము ఇస్తున్నట్టు. మేము వెంటనే స్పందించి కాలేజీ టైటిల్ మాదే, మేము ఎవరికి ఇవ్వలేదు, అన్ని రైట్స్ మా దగ్గరే ఉన్నాయి, మేము పేపర్ ద్వారా మీడియాకి తెలియజేసాం. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ దీన్నే ఛాంబర్కి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కూడా మేము కంప్లైంట్ చేసాం. మరి ఈలోపు వాళ్ళు వెంటనే దీన్ని కలేజాకి ముందు కొంచెం ఇంగ్లీష్ లెటర్స్లో మహేష్ అని తగిలించి మహేష్ కలేజాగా పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చిన వెంటనే మేము దాన్ని ఈ విధంగా పెట్టుకోవచ్చా అని డిస్కస్ చేసి, ఈ విధంగా పెట్టుకోవడానికి వీలు లేదు, ఏ బైలాలో లేదు, ఏ విధి విధానం లేదు, ఎలా పెడతారు, ఆల్రెడీ బైలాలో ఉన్న ప్రకారం ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది మాకు వాళ్ళు చెప్పడం. ఇది కూడా మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చాం, ఈ విధంగా వచ్చింది, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, ఛాంబర్కి, మిగతా వాళ్ళకి కంప్లైంట్ చేసాం. చేసిన వెంటనే దాన్ని మేము చూస్తున్నాం. తప్పనిసరి ఇదే సినిమాను ప్రతి సినిమా ముందు నెలలో మేము ఈ టైటిల్ పెడుతున్నాం అనేది ఛాంబర్కి పంపిస్తారు. వాళ్ళు దాన్ని ఈసీలో డిస్కస్ చేసి ఈ టైటిల్ పెట్టవచ్చా పెట్టకూడదా అనేది అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించింది కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు ఈ సినిమా మహేష్ కాలేజ్ అనేది ఛాంబర్లో కానీ ప్రొడ్యూస్ కౌన్సిల్కి ఇవ్వకుండానే వాళ్ళకు అలాట్ అయింది. ఏ విధంగా వచ్చింది? అదేవిధంగా ఈసీ మెంబర్ సెక్టార్లో ఓకే కాకుండా పోస్టర్ కూడా రిలీజ్ చేయకూడదు. ఎలా చేశారు? ఇది ఎంతవరకు న్యాయం? అంటే మనిషికి ఒక రూల్ ఉంటుందా? చెయ్యి తిరిగే నిర్మాతలకు ఒక రూలు, సామాన్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయే నిర్మాతకు ఒక రూలా? ఈ ఛాంబర్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ దీనికి ఒక బైలా లేదా? దాన్ని అనుసరించరా మీరు? ఎవరిష్టం వచ్చిన కూడా వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ బైలాలు దేనికి, ఈ విధి విధానాలు దేనికి? తీసుకొని పెట్టామంటే ఇప్పుడు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి కదా. నేను క్లియర్గా చెప్తున్నా కదా, నేను పేపర్లో చెప్పాను, మీకు చెప్తున్నాను అంటే సరిపోద్దా? మమ్మల్ని అడిగారు, అడిగినప్పుడు అంటే మేము తీస్తున్నాము, ఇదిగో మా స్క్రిప్టు, ఇదిగో మా డైలాగ్ వర్షన్, టోటల్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది, ఇతను మా డైరెక్టరు, మేమే చేస్తున్నాం, దయచేసి మీరు ఏదైనా మార్చుకోండి. మార్చుకోమన్నప్పుడు మేము ఆలోచిస్తున్నాం, ఏదైనా అవకాశం ఉంటే అదే చేస్తామని చెప్పారు. ఇంకోటి మమ్మల్ని మీ టైటిల్కి వేరే ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగారు. అట్లా ఏం లేదు, అలా ఏదో ఉంటే మేమే చెప్పాము. మేము దీనికి ఫిక్స్ అయిపోయాం, దీనికి ఫిక్స్ అయిపోయి ఇదే చేస్తాం. మీరు ఏది అనౌన్స్ చేసుకోలేదు కాబట్టి మమ్మల్ని డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు మగాడని పెట్టుకున్నారండి. మాతో డిస్కస్ చేసినారు, అతనే మగాడని వచ్చింది. సో ఓకే, హ్యాపీ. ఒక ప్రొడ్యూసర్కి ఇంక మధ్యలో వివాదాలు కూడా లేవు, హ్యాపీ. వాళ్ళు సైడ్ అయిపోయారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుని మేము హ్యాపీగా ఉన్నాం. తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆల్రెడీ మహేష్ బాబు ట్విట్టర్లో పెట్టాడు, మనం అడిగితే ఇస్తారు. మహేష్ బాబుకు నాకు తెలిసి మహేష్ బాబుకి ఇవన్నీ తెలీదు, ఆయన రాంగ్ డైరెక్షన్లో పంపించుంటారని నేను అనుకుంటున్నాను. మహేష్ బాబు వ్యక్తిగతంగా చాలా మంచివాడు, వివాదాస్పదాలకు రాడు, ఆయన అంటే అందరికి గౌరవం మర్యాద ఉంది. మహేష్ బాబుకు తెలియకుండానే మహేష్ బాబుకు నాకు తెలిసి రాంగ్ న్యూస్ పంపించారని నా ఉద్దేశం. ఆయన తెలిసి ఇలాంటి విషయాలు కాంట్రవర్షన్లు ఎప్పుడు ఉండడని నాకు తెలిసి. ఛాంబర్ అందరూ కూడా మాకు సపోర్ట్గా మీరు మీడియాకి వెళ్ళండి, ఇప్పటికే లేట్ చేసినట్టున్నారు, మీరు వెంటనే స్పందించాలి, మేము మీ ద్వారా మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తాం అంటే మేము త్వరలో మాకు 1-2 రోజులు టైం ఉంటుంది. మీరు ఇమీడియట్గా మీడియాకి వెళ్ళిపోయి మీ వర్షన్ ఏంటో చెప్పేసేయండి. ఇది చాలా తప్పు, ఇలాంటిది ఎక్కడా లేదు. గతంలో కొన్ని
రమ్మి సినిమాకు నాగార్జున పెట్టుకోలేకపోయాడు, నా రమ్మి అని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. అంతకుముందు రకరకాల సినిమాలు వచ్చినాయి. అంతకుముందు ఇంకొకటి ఫోటో నా ఏంటది నా ఆటోగ్రఫీ అని ఒక పెడితే ఇతనికి అట్లా పెడతాను లేదు, అన్ని లెటర్స్ ప్యారలల్గా ఉండాలి, నా ఆటోగ్రఫీ స్వీట్ మెమరీస్ అనేది పెట్టుకున్నారు. అసలు ఈ విధంగా మహేష్ మీరు చూసారో చూడలేదు ఒకసారి చూడండి. ఇది కలేజా, ఇది మహేష్ కలేజా. ఒకసారి చూడండి ఎంత చిన్న లెటర్స్, కనిపించిన కూడా కనిపించట్లే, ఎంత చాలా చిన్న లెటర్స్. అసలు అది ఎవరు చూడ. ఈ మహేష్ అనేది కింద ఈయన ఉన్నారు, నిర్మాతలు కూడా ఉన్నారు, సి కళ్యాణ్ అని, పోతే ఈయన త్రివిక్రమ్ రమేశ్వర్, వీళ్ళు ఉన్నారు. వీటిలో కలిసిపోయేటట్టుంది అది. ఇప్పుడు ఇదే విధంగా ఏదో పెద్ద సినిమా తరఫున మేము హీరో పేరో లేకపోతే మా పేరో పెట్టుకుంటాం, ఇస్తారా? రూల్ అంటే అందరికీ ఒకటే కదా, ఆ విధంగా ఇవ్వగలరా? మేము మహేష్ బాబుకి ఎన్ని తెలుసుంటే మేము అనుకోవట్లేదు, మేము ప్రొడ్యూసర్ మీద ఇచ్చాం. ఇది ఛాంబర్కి సంబంధించిందండి, అందుకే ఛాంబర్కి సంబంధించి మేము ఎవరైతే దీన్ని పెట్టారో వాళ్ళ మీద కంప్లైంట్ చేసాం. ఛాంబర్కి సంబంధించింది. ఛాంబర్ రూల్ ఏంటంటే సెక్టార్ ఒకటి ఉంటుందండి. ఏ టైటిల్స్ అయినా సరే ఓకే చేయగానే సెక్టార్ పంపిస్తారు. సెక్టార్ ఓకే చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఈసీ మెంబర్స్ పంపిస్తారు. జూలై మీటింగ్లో సెక్టార్కి పంపించిన టైటిల్స్ ఉన్నాయండి, సిమిలర్ టైటిల్స్. అంటే ముందు ఇలాంటివి. సో మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటే గాడ్సే అని ఉందండి, ఇది పాత టైటిల్. శ్రీకాంత్ గాడ్సే అని ఇంకోటి ఇచ్చారు, ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలాంటివన్నీ ఒక లిస్ట్ ఉందండి. ఇలాంటివన్నీ సెక్టార్కి పంపించడం జరిగింది. ఈ సెక్టార్ లిస్టులో కలేజా పాత టైటిల్ ఉంది, మహేష్ కలేజా ఎందుకు లేదు అనేది లేదండి. అంటే సెక్టార్తో సంబంధం లేదా? ఈసీ మెంబర్స్ ఎలా ఆమోదిస్తారు? అసలు సెక్టార్కి ఈసీ మెంబర్స్ కూడా సంబంధం లేకుండా టైటిల్ అనౌన్స్ చేసినట్టు ఈసీ మెంబర్స్ అవమానించినట్టు కాదు. మీరు ఈసీ మెంబర్స్కి మీరు ఏం గౌరవం ఇచ్చారు? ఎందుకు వాళ్ళు ఈసీ మెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకుంది? లేట్ అంటే హీరోస్ డేట్స్ దొరకాలి, ఇవన్నీ ఉంటాయి. హీరోయిన్ అంతా డేట్స్ దొరకాలి. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి నాకు తెలిసి 2-3 సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏ హీరో కోసమని మనం చెప్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక హీరోకి ఒక టైం ఉండొచ్చు, ఆయన చేయదు నేను ఎందుకు చేస్తాను అనవచ్చు. మేము తీస్తున్నాం కదా, ఆల్రెడీ తీస్తున్నాం, అనౌన్స్ కూడా చేసాం. అంటే తీయట్లేదంటే ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే తీస్తారా? ఇప్పుడు ఒక్కో సినిమా, ఇప్పుడు ఇది నాకు తెలిసి ఈ కలేజీ సినిమా దాదాపు 3 years అయింది స్టార్ట్ చేసి. మీరు ఇప్పుడు రిలీజ్ అయిందా? రిలీజ్ ఎందుకు చేయలేదంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక్కో సినిమా 1 month 2 monthsలోనే రిలీజ్ చేసేస్తానండి. మరి ఇది దాదాపు నియర్లీ 3 years అయింది. ఎందుకు కాలేదంటే అది మన కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఛాంబర్ వెళ్తామండి, వెళ్ళాము ఆల్రెడీ. ఛాంబర్, ప్రొడ్యూస్ కౌన్సిల్, ప్రతి ఒక్కరిని మాకు జరిగిన అన్యాయానికి మేము చేసే న్యాయ పోరాటం మాకు మధ్య ఉండే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, ప్రొడ్యూస్, మొత్తం ఎవ్రీథింగ్, డైరెక్టర్స్, ఆల్ 24 సెక్టార్స్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు జరిగే న్యాయం అన్యాయం ఇంకొకరికి జరగకుండా మీరందరూ మాకు సపోర్ట్ ఉండాలి. ఈ అన్యాయం ఇంకొకరు జరిగితే ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి మేము అవసరమైతే మేము రిజిస్టర్ ఆఫ్ సొసైటీ ఉంది, పోతే మన ప్రభుత్వానికి వెళ్తాం, న్యాయపరమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటాం. నా పేరు సుబ్బారెడ్డి అండి, నేను ఒక అసోసియేట్ డైరెక్టర్ని. ఒక 10 yearsగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 20-10-2009 ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసామండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకోవడం జరిగింది. డైలాగ్ వర్షన్ కూడా పూర్తయిందండి. తర్వాత నేను మన రైటర్స్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇది కూడా ఉందండి, ఎప్పుడు చేయించాను ఏంటి ఇది అనేది. తర్వాత దీనికి సంబంధించిన టైటిల్ లోగోస్ చేసుకున్నాండి. కొంతమంది హీరోలు అనుకుంటామండి, ఒక పాత డైరెక్టర్ అయితే తనకు డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే తన ముందున్న సినిమాని రిఫరెన్స్గా చూపించుకుంటారు. ఈ సోన్స్ అండి, ఈ సినిమాలు చేశాను, సో నాకు ఇదని. ఇప్పుడు కొత్త డైరెక్టర్కి వచ్చేసరికి ఒక కాంప్లికేటెడ్ ఉంటుందండి. అతను నమ్మాలి అంటే ఫస్ట్ అతను ఏదో చేయాలి. ఆ చేసేది ఫస్ట్ థింగ్ కథ కరెక్ట్గా చెప్తున్నాడా, దీని దగ్గర ఉన్న స్టామినా ఏంటి. ఈ ప్రాసెస్లోనే నేను ఈ కలేజాకి సంబంధించిన పోస్టర్లు ఒక 80 పోస్టర్లు తయారు చేయడం జరిగిందండి. మీరు చూస్తున్న పోస్టర్ కూడా ఆ ఇదిలోనే తయారు చేసుకున్నదండి. ఈ పోస్టర్ మన సినిమా వాళ్ళకు కూడా, మా యూనియన్ మెంబర్స్ కానీ చాలామంది ఇండస్ట్రీకి చాలామందికి తెలుసండి. ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాలకు కూడా అందరూ నన్ను కలేజా సుబ్బు అని కూడా అనడం జరిగిందండి. ఎందుకంటే 1 yearగా దీనికోసం వెయిటింగ్ అండి. ఇందాక లేట్ ఎందుకైందని అడిగారంటే, ఇప్పుడు ఈ టైటిల్ నేను అనుకోవడం ఒక చిన్న వాళ్ళతో చేయడానికి కాదు, ఒక కథ గొప్పగా ఉంది, ఒక మంచి హీరోతో చేయాలన్న ఇదితో ఈ మధ్య ఒక పెద్ద హీరోని కలవడం జరిగిందండి. ఆ డిస్కషన్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడున్న హీరోలు ఎంత బిజీగా ఉంటారో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అడగగానే ఇది ఉండదండి. సో కొత్త డైరెక్టర్ పడే బాధలు కొత్త ప్రొడ్యూసర్కి ఇవ్వాలంటే వాళ్ళ ఆలోచన విధానం మీకు తెలిసింది. సో ఆ ప్రాసెస్లో కొంచెం డిలే అయిందండి, అంతేగాని వేరే విధంగా ఏం జరగలేదు.